అదేంది మా చెల్లె పోతా పోతా అని ఎగిరి మళ్ళీ వస్తుంది ఏంది? అక్క పొద్దున టిఫిన్ చేసిన అన్నావు కదా, వేసుకురాబో మస్తు ఆకలి అయితే తింటా. అట్లా కాదు చెల్లె, ఇంటి దగ్గర పని ఉన్నది, పోతా పోతా అని ఎగిరినావు కదా, మళ్ళీ వచ్చినావు ఎందుకు? అట్లా కాదే అక్క, అప్పుడు పోవాలనిపించింది పోతా అన్న, ఇప్పుడు ఉండాలనిపించింది వచ్చిన. ఇప్పుడు నీ బాధ ఏంది, ఉండాలన్నా పోవాలా? నేను ఉండుమంటే పోతా పోతా అని ఎగిరి ఇప్పుడు నన్ను అంటున్నావేందే? అట్లా కాదే అక్క, నేను పోతా అంటే మీరు ఎట్లా రియాక్ట్ అవుతారని ప్రాంక్ చేసిన అంతే. నీ ముఖం లేకనే ఉన్నది ప్రాంక్. ఏమైంది కార్తీక్, వెళ్తానని చెప్పేసి బస్ స్టాండ్ వరకు వెళ్ళి మళ్ళీ వచ్చిర్రు? ఏమో వదినా, నాకేం తెలుసు. బస్ స్టాండ్కి వెళ్ళిన తర్వాత నాకు వెళ్ళబుద్ధి అవుతుంది అని చెప్పేసి నన్నే ఇంటికి తీసుకొచ్చేసింది వాపస్. అవునా? ఏమైంది చెల్లి, అసలు నీకేమైంది? ఇట్లా చేస్తానో నీకు మెదళ్ళు ఏమైనా పచ్చపురుగు మెసులుతుందా? చెప్తే అర్థమవుతుంది అక్క ప్రాంక్ చేసిన అని. అయినా నేను ఉండడం నీకు ఇష్టం లేనట్టున్నది. బావా పా బస్ స్టాండ్లో దింపుతూపా, నేను వెళ్తా. ఆ పో కార్తీక్, పోయి బస్ ఎక్కించిరా పో, దీని పీడ పోతుంది మనకి. సరే పోతానే అక్క, ఆకలి అవుతుంది, కడుపు ఇంత టిఫిన్ వేసినాక పోతుంది. అబ్బా ఈ కార్తీక్ వల్ల మా అన్నకు మా అమ్మకు ఇద్దరికి నా మీద డౌట్స్ వస్తున్నాయి. కావ్య నా అన్ని నెంబర్ బ్లాక్ చేసింది, మాటలకు ఒక్క రోజు అవుతుంది. రేపు కనీసం బస్ స్టాప్కు సక్కడన్నా కలవాలి. కార్తీక్ అంటే నాకు కూడా ఇష్టమే, కాకపోతే ఇంట్లో సిచ్యువేషన్స్ బాగాలేవు, నా వల్ల కార్తీక్ బాధపడతాను.